నిర్వహించడం జరుగుతుంది. దానికోసము ముందుగా ఆ పిల్లలకు ఓటర్ జాబితాను ఒకటి సిద్ధం చేయడం జరిగింది. దాంతో పాటుగా ఓటర్ జాబితా మళ్ళీ స్లిప్ క్యాండిడేట్ నేమ్స్ క్యాండిడేట్ను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ క్యాండిడేట్ను బ్యాలెట్ పేపర్ కూడా సిద్ధం చేయడం జరిగింది. దాంతోపాటుగా పిల్లలందరికీ స్లిప్ను ఓటర్ స్లిప్ని ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరు లైన్గా వచ్చి ఆఫీస్ దగ్గర అంటే ఓటు ఏ విధంగా జరుగుతుందో వాళ్ళన్నీ అబ్జర్వ్ చేయడం జరిగింది. పిల్లలని ఫస్ట్ ఏపీఓ దగ్గరికి వచ్చి తన యొక్క ఓటర్ స్లిప్ చూపించాక వాళ్ళు అవునా కాదా అని క్యాండిడేట్ని కన్ఫర్మ్ చేసుకుంటారు. అక్కడ ఏజెంట్ కూడా నియమించారు. అంటే వాళ్ళు ఆన్లైనా కాదా క్యాండిడేట్లని చెప్పడం జరిగింది. వాళ్ళు వెంటనే బ్యాలెట్ ఇష్యూ చేయడం జరిగింది. వాళ్ళు ఓటుని వినియోగించుకుంటారు. ఈరోజు మా పిల్లలకి అంటే 8-9 పిల్లలకు మార్క్ పోలింగ్ ఏ విధంగా ఉంటుంది, మన పార్లమెంట్లో ఏ విధంగా ఎలక్షన్స్ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎలక్షన్ విధానం ఏ విధంగా ఉంటుందో పిల్లలకు ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ.